ఆదిత్యాది నవగ్రహ శుభకరా మేషాదయో రాశయ నక్షత్రాణి సయోగకాశ్చతితయస్తద్దేవతాస్తద్గణా మాసాశ్చ ఋతవస్తథైవ దివసా సంధ్యాస్తథా రాత్రయ సర్వే స్థావరజంగమా ప్రతిదినం కుర్యాద్ధ్రువం మంగళం. అందరికీ నవగ్రహాలన్నీ కూడా మంచి చేయాలని కోరుకుంటూ రాశి ఫలితాలు వృషభ రాశి గురించి తెలుసుకుందాం. 2026వ సంవత్సరము పరాభవనవ సంవత్సరంలో ఎలా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారికి ఆదాయం 8, వ్యయము 11, రాజపూజ్యం 3, అవమానం 1. నాట్ గుడ్, నాట్ బ్యాడ్. ఆదాయం 8 ఉంది. ఇది ఎలాగనంటే ఇన్ఫినిటీ ఇలా ఉంది కదా, అంటే పైన చూసినా ఒక 0, కింద చూసినా ఒక 0, 2 కలిపితేనే 8. అంటే ఎంత వస్తుందో అంత వెళ్ళిపోతుంది. రావడము పోవడం 2 జరుగుతాయి. నో నిల్ బ్యాలెన్స్ అయితే ఏమి ఉండదు. రావడము పోవడం 2కు ఒకటే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారి జేబుకి మాత్రం చిల్లు, జేబుకి ఒక రంధ్రం పడుతుంది. ఇలా డబ్బులు పడతాయి, అలా వెళ్ళిపోతాయి. సో రుణం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, ఖర్చులు ఎక్కువవుతుంది. సో వృషభ రాశి వారికి వ్యయం ఎక్కువగా ఉంది. వ్యయం ఎక్కువగా ఉంది అంటే కంగారు పడొద్దు, డబ్బులని పోతాయేమో అనుకోకూడదు. వ్యయం ఎక్కువగా ఉంది అని అంటే భూములు కొనుగోలు చేస్తారు, ఆస్తులు కొనుగోలు చేస్తారు అని అర్థం. సో అది మీరు చేయలేదనుకోండి దొంగల పాలవుతుంది అని అర్థం. కాబట్టి వృషభ రాశి వారు ఈ సంవత్సరం ఏం చేయాలంటే తప్పదు, అప్పులు తీసుకోవాల్సిందే. అప్పు చేయండి, ఇల్లు కొనుక్కోండి, తర్వాత భూములు కొనుక్కోండి. దానివల్ల మీ నిరర్థకంగా పోవాల్సిన డబ్బు ఎక్కడో ఒక చోట నిలకడగా ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంది, వ్యయం కూడా మంచిదే. దానివల్ల రాజపూజ్య ముగ్గురు ఉంటుంది. అంటే మెచ్చుకునే వాళ్ళు 3 ఉంటారు, తిట్టేవాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. ఇక వీరికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది అనేది కనుక చెప్పుకుంటే, ఈ సంవత్సరంలో వీళ్ళకి 1వ తారీఖు వరకు, జూన్ 1వ తారీఖు వరకు గురుగ్రహము చక్కగా పక్కనే ఉన్నాడనమాట. అంటే భుజం మీద చేసి ఏం కంగారు పడకరా నేను ఉన్నాను అని చెప్పేసి అంటాడు. అప్పటిదాకా నీకు మంచి ఫ్రెండ్ దగ్గర ఉన్నట్టే. అంటే జూన్ లోపలనే మీరు ఏమైనా అప్పులు తీర్చేయాలన్నా, ఏవైనా సెటిల్మెంట్ చేసుకోవాలన్నా జూన్ లోపలనే చేసుకోండి. జూన్ లోపలనే ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి. చాలామంది తప్పులు ఏం చేస్తారు అంటే, డబ్బులు వస్తాయి, గురుడు మంచిగా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి, కానీ ఏం చేస్తారు, ఈ డబ్బులు అప్పులు తీర్చేస్తే ఏమైపోతుంది, ఏం రాదు, అదే ఇంకో దగ్గర పెట్టుబడి పెట్టి డబ్బులు చేస్తా అని అనుకుంటారు. మీరు డబ్బులు చేయడం కాదు, 0 అయిపోతుంది. వ్యయం ఎక్కువగా ఉంది కదా, 0 అయిపోతుంది. కాబట్టి అప్పులు ఏమైనా ఉంటే, బ్యాంకు రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయండి. ఇట్లాగే మొన్న నాకు తెలిసిన నా శిష్యుడు, వాడికి ఒక ఇల్లు అమ్మితే 70 లక్షలు వచ్చాయి. 70, 80 లక్షలు, 90 లక్షల దాకా వచ్చాయి. వస్తే ఏం చేశాడు, తీసుకెళ్ళి కరెక్ట్గా జనవరి 30వ తారీఖుకి పోయి వెండిలో పెట్టుబడి పెట్టాడు. అదే రోజు 325 రూపాయల దగ్గర వెండి కొన్నాడు. పెరుగుతుందేమో, 300 పడిందిగా, మళ్ళీ పెరుగుతుంది కదా, 3 లక్షలు పడిపోయింది కదా అని 3,25,000 దగ్గర కొన్నాడు. అది మొత్తం పడిపోయి 2 లక్షలకు వచ్చింది. ఉన్న డబ్బులు మొత్తం పోయాయి, కంప్లీట్గా ఎగిరిపోయాయి. అదే లోన్ నేను చెప్పా, లోన్ తీర్చేయరా, హౌసింగ్ లోన్ ఉంటే తీర్చేయరా అని చెప్తే, లేదు గురుగారు వెండి మీద డబ్బులు వస్తాయి కదా, డబ్బులు వస్తాయి గురుగారు, అప్పుడు అది కట్టేసి ఉంచుకుంటా అన్నాడు. ఉన్నాయి కాస్త పోయి. కాబట్టి వృషభ రాశి వారు ఈ తప్పులు చేయకండి. స్టాక్ మార్కెట్లో అక్కడ ఇక్కడ ఇంట్రాడేలు, మార్జిన్ ట్రేడ్ ఫండింగ్లు చేయకండి. వృషభ రాశి వారు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ద్వితీయ గురుడు మంచి పనే చేస్తాడు, ధనలాభం కలిగిస్తాడు. ఆ లోపల అన్నీ క్లియర్ చేసుకోండి. తర్వాత కర్కాటక రాశి లోపలికి ఎంటర్ అవుతాడు గురుడు. కర్కాటక రాశి లోపలికి ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో స్వామి మీకు ఉంటుంది చూడండి, అప్పటిదాకా ప్రేమగా మాట్లాడిన మీ అన్నదమ్ములే, మీ అక్క చెల్లెలే మీ మీద కేసులు పెడతారు, మీతో కొట్లాడతారు. అమ్మ ఆస్తిలో నాకు కూడా హక్కు ఉందిరా, నాన్న ఆస్తిలో నాకు కూడా హక్కు ఉంది, తాత ఆస్తి నాకు కూడా హక్కు ఉందిరా అని అంటారు. ఇంకా స్టార్ట్ అవుతుంది, ఇంకా కొట్లాటలు స్టార్ట్ అవుతుంది. అన్నదమ్ముల మధ్యన కలహాలు, స్నేహితుల మధ్యన కలహాలు, విరోధాలు, వైరుధ్యాలు, అతి సాహసం చేయడం వల్ల దెబ్బలు, నష్టాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత ఏమిటి, ఎప్పటి నుంచి, జూన్ నుంచి అక్టోబర్ వరకు ఇది ఉంటుంది. ఈ సంవత్సరం గురుడు అలా ముందుకెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాడు, చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి. కర్కాటక రాశిలో గురుడు ఉన్నంతసేపు వృషభ రాశి వాళ్ళకి విపరీతమైన సమస్యలు వస్తాయి. తర్వాత సింహరాశి లోపలికి ఎంటర్ అవుతాడు. అప్పుడు ఇంకేం జరుగుతుంది తెలుసా, 4వ ఇంట్లో గురువు వచ్చేస్తాడు. అప్పుడు ఏంటి, వృషభం నుంచి వృషభం, మిథునం, కర్కాటకం, సింహం
నాలుగో ఇంట్లో గురువు వస్తే ఏం చేస్తాడు, గురుడు నాలుగో ఇంట్లో అంత యోగకారకుడేం కాడు, నాట్ గుడ్ నాట్ బ్యాడ్, మానసిక ప్రశాంతత ఇవ్వడు, ఇళ్ళు రుణంకి వెళ్ళిపోతాయి, అప్పుల పాలవుతారు. తర్వాత మీరు ఎవరైతే బాగా ప్రేమగా ఆప్యాయతగా వాళ్ళకి ముద్దు చేస్తారో వాళ్ళే మీకు విపరీతంగా దెబ్బలు కొడతారు, వాళ్ళతోటే మీకు సమస్యలు వస్తాయి. మీరు ఎవరికైతే అతిగారాభం చేస్తారో వాళ్ళు మీకు అతిగా మోసం చేస్తారు, గృహ రుణాలు పెట్టుకునే అవకాశం, అక్కడ సమస్యలు వస్తాయి, బంగారం తాకట్టు పెట్టే వస్తుంది, మానసిక ప్రశాంతత కోల్పోతారు. కానీ ఒక మంచి జరుగుతుంది, దానివల్ల కొంచెం ధనలాభం కలుగుతుంది, మీకు రియలైజ్ అవుతారు ఎవరు మీ వాళ్ళు కాదు అని ఒకటి మాత్రం రియలైజ్ అవుతారు. ఈ సంవత్సరం వృషభ రాశి వారు మాత్రం ఎంతకి అంతే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, మాటని చాలా పొదుపుగా వాడుకోండి, అప్పులు ఈ సంవత్సరం క్లియర్ చేసుకోండి అండ్ సుఖపడండి. ఈ సంవత్సరం నేను వృషభ రాశి వారికి చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత ఎంజాయ్ చేయండి, ఎంత వీలైతే అంత ఖర్చు పెట్టుకొని లైఫ్ని ఎంజాయ్ చేయండి, సుఖపడండి. ఎన్ని భోగాలు అనుభవించే టైం వృషభ రాశి వారికి, భోగ సుఖాలు అనుభవించే టైం. టూర్లు కొట్టండి, భార్య పిల్లలతో తిరగండి, మంచి ఖర్చు పెట్టుకోండి. వ్యయం ఎక్కువగా ఉందంటే హ్యాపీగా ఖర్చు పెట్టుకోవాలి, ఏది ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చులు పెట్టుకోవాలి. ఎందుకోసం అంటే మళ్ళీ సడన్గా డబ్బులు పోయినాయి అనుకోండి, అబ్బా యూరప్ ట్రిప్ పెట్టినా అయిపోతుండే, పలానా ఇది కొనుక్కున్నా అయిపోతుండే, పలానా బంగారం కొనుక్కున్నా అయిపోతుండే, పైసలన్నీ పోయినాయి అని బాధపడతారు. ఆ రిగ్రెట్ ఫీలింగ్ పెట్టుకోకండి, ఏం చేయాలనుకుంటే అది చేయండి వృషభ రాశి వారు. సో నేను మీకు ఒక పరిహారం చెప్తాను. వృషభ రాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం గురువు ప్రతికూలతకి వెళ్ళిపోతున్నాడు కాబట్టి గురుగ్రహమాలను ఒకటి వేసుకోండి. అదేవిధంగా గురుగ్రహమాలను వేసుకోండి. తప్పకుండా అక్షయ తృతీయ మీకు మెయిన్ డే అనమాట. అక్కడ దాకానే మీకు లక్. అక్షయ తృతీయ రోజున శ్రీ మహాలక్ష్మి యాగం చేయండి, అమ్మ అనుగ్రహాన్ని పొందండి, యంత్రాన్ని తీసుకోండి, మీ అదృష్టాన్ని ఆ యంత్రంలో నిక్షిప్తం చేసుకోండి. కాబట్టి అక్షయ తృతీయని ఎట్టి పరిస్థితుల్లో వృషభ రాశి వారు మిస్ చేసుకోవద్దు. మీ అందరి కోసమని చెప్పి నేను 3 కాలాలు సంవత్సరం మొత్తం మీద 3 సార్లు యాగం చేస్తాను. వసంత పంచమి, అక్షయ తృతీయ, ధనత్రయోదశి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైంలో లక్ వస్తుంది, ప్రతి రాశి వాళ్ళకి ఒక్కొక్క టైంలో ఒక లక్ వస్తుంది. సో మేషరాశి వాళ్ళకి ధనత్రయోదశికి లక్ టైం వస్తే వృషభ రాశి వారికి అక్షయ తృతీయ నుంచి లక్ వెళ్ళిపోతుంది. కాబట్టి అక్షయ తృతీయకి లక్ను రెడీ చేసి పెట్టుకోవాలి. సో రాబోయే నష్టం రాకుండా వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు వృషభ రాశి వాళ్ళు. కాబట్టి వృషభ రాశి వారు అక్షయ తృతీయకి మహాలక్ష్మి యాగానికి ఇప్పుడే బుక్ చేసుకోండి, మీ సీట్ కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకోసమంటే నేను 100 మందికే టికెట్ ఇస్తాను కాబట్టి సో 100 మందిలో మీరు ఒక్కళ్ళు అవ్వండి, అక్షయ తృతీయ యాగం చేసుకొని ఆ అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఏప్రిల్ 17వ తారీఖు అక్షయ తృతీయకి సిద్ధం అవ్వండి. తర్వాత గురుగ్రహ మాల ఇస్తాను, గురుగ్రహ మాల వేసుకోండి. ఈ సంవత్సరము వృషభ రాశి వారు తప్పకుండా ఎవరి దర్శనం చేసుకోవాలో తెలుసా? కంచి కామాక్షి అమ్మవారి దర్శనం చేసుకోవాలి, అమ్మవారి అభిషేక దర్శనం చేసుకోండి. అమ్మవారికి బంగారు వర్ణంలో, పసుపు వర్ణంలో ఉండేటువంటి చీరను అమ్మవారికి నివేదన చేయండి. కుంకుమ వర్ణం బార్డర్ ఉండాలి, లేదా గ్రీన్ కలర్ బార్డర్ ఉండాలి. సో బంగారు వర్ణంలో ఉన్న చీరను అమ్మవారికి బహుకరణ పెట్టండి. మీ జీవితం లోపల ఏ సమస్యలు గురుగ్రహ ప్రతికూలత వల్ల రావు. కానీ మీకు ఒక లక్ తెలుసా? మీకు ఈ సంవత్సరం మొత్తం 11వ ఇంట్లో శని ఉంటాడు. శని 11వ ఇంట్లో ఉంటే రుణం మొత్తం తీర్చేస్తాడు. ఓకే, 10వ ఇంట్లో రాహు ఉన్నాడు కాబట్టి ఏం చేస్తాడు అంటే 10వ ఇంట్లో రాహు ఉంటే ఏం చేస్తాడు? ఉద్యోగ భంగం చేస్తాడు. ఉద్యోగ భంగం ద్వారా మనకి తెలివితేటలు వచ్చి వ్యాపారంలోకి వెళ్తారు. కాబట్టి ఈ సంవత్సరం ఏది జరిగినా మీ మంచి కోసమని గుర్తుపెట్టుకోండి. కంచి కామాక్షి అమ్మవారి దర్శనం తప్పకుండా చేసుకోండి. శ్రీపాదుల వారి కంచి పీఠాధిపతులు శ్రీపాదుల వారి దర్శనం కూడా చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకొకటి కూడా చెప్తున్నాను, మీ జన్మ నక్షత్రం జన్మరాశి పేరుని బట్టి చూడొద్దు, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ బట్టే చూసుకోండి. మీరు నా వెబ్సైట్లో pradeepjoshi.com వెబ్సైట్కి వెళ్ళండి, మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ ఇచ్చి హోరోస్కోప్ PDF ఆర్డర్ పెట్టుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మీ యొక్క రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో ఆ రాశి ఫలితాలు మొత్తం కూడా, అంటే మీకు సంబంధించి ఇదంతా చెప్పింది జనరల్గా, మీకు సంబంధించిన రాశి ఫలాలు మీకు సపరేట్గా మీ హోరోస్కోప్ PDF మీ ఈమెయిల్కి వస్తాయి. చక్కగా చదువుకోండి, హ్యాపీగా నా గైడ్లైన్స్ ఫాలో అవ్వండి, సంతోషంగా ఉండండి. శ్రీమాత్రే నమః.